వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్తుండగా మన్సూరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి అతని అనుచరులు దాడికి పాల్పడినట్లు మాలల ఐక్యవేదిక అధ్యక్షులు బాలకిషన్ ఆరోపించారు. మహిళలను కూడా చూడకుండా భౌతిక దాడులకు దిగడం జరిగిందని, తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట దళితులు నిరసనకు దిగారు. దోషులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేసే వరకు పోరాడుతామని బాలకిషన్ పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలైనా మరి మా మాలమాదిలకు ఇంకా కూడా వినాయకుని బహిరంగంగా తీసుకుపోయి నిమజ్జనం చేసే అర్హత కూడా రాకపోవడం అనేది బాధాకరం అనే మాట నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు రాదో మా హక్కులు ఎట్లా హరిస్తారో మరి ఈ ప్రభుత్వాలు కూడా తెలియజేస్తాం. పోలీసులు కరెక్ట్ యాక్షన్ తీసుకోకపోతే ఏసీపీ గారు కూడా చెప్పినాం, నేను చూసినాం లేవా అంటుండే ఆయన. ఏసీపీ గారు పాపం ఆయన కొద్దిగా నిద్రలు ఉన్నట్టుంది, కొంత వినాయకుల నిమజ్జనం ఉన్నట్టుంది. మాకు తెలిసిలే బాబు ఇవన్నీ మాట్లాడండి, సరే మేము బాధలు ఉన్నాం. ఆయన బాబు అన్న అరే అన్నా కానీ ఏసీపీ గారు పాపం ఆయన పెద్ద ఆఫీసర్ కాబట్టి మేము అనేక సంవత్సరాలుగా మేమంతా కూడా నిర్లక్ష్యానికి మరి అణిచివేతకు గురైనాం. ఏసీపీ గారు మమ్మల్ని తీసేసినంత మాత్రాన మాకేమీ ఇబ్బంది ఉండదు, మేము పోరాడతాం. తప్పకుండా మా వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు పొద్దున 2:30కి ఇన్సిడెంట్ జరిగితే 7 గంటలకు నేను వచ్చి పోలీస్ స్టేషన్లో మా కుటుంబ సభ్యులతో కూర్చుంటే అప్పుడు మరి ఎస్కాట్ ఇచ్చేసి సాయి సంజయ్ హాస్పిటల్కి ఎమ్మెల్సీ కోసం పంపించారు. ఇదంతా దారుణం మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. పోలీసులు కనుక ఏమాత్రం ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఏసీపీ గారు కొంత యాక్టివ్ ఇక్కడ పని చేయాలి. కృష్ణయ్య సార్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మమ్మల్ని తిట్టిరు, మీరు మమ్మల్ని ఎలా మాట్లాడి తెలిసిలేవా బాబు అన్నారు. సరే మేము బాబు కాదు కదా, ఏం రానా పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని నిజంగా మీరు న్యాయం చేయకపోతే ఏమి చేయాలనో నేను కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాల మాదిగలకు అన్యాయం జరిగితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోవడనే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేసు ఎట్లా ఫైల్ కాదో చూపిస్తాం, కాకపోతే పోలీస్ స్టేషన్ ముంగటనే వందలాది వేలాది మంది దళితులతోని నిరాదీక్షలు చేస్తామనే మాట మరొకసారి మా న్యాయం చేయాలని చెప్పి మాజీ ఎంపీ నంది